హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డెస్క్టాప్ ఆ ల్యాప్టాప్లో యూట్యూబ్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, యూట్యూబ్లో మనం ఏ విధంగా నావిగేట్ అవ్వాలనేది సెకండ్ పార్ట్ ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో యూట్యూబ్లోకి ఏ విధంగా మనం సైన్ ఇన్ అవ్వాలి, యూట్యూబ్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అలాగే సెర్చ్ ఏ విధంగా చేయాలి, వాయిస్ సెర్చ్తో ఒక వీడియోని ఏ విధంగా మనం వాచ్ చేయాలి, అలాగే నోటిఫికేషన్స్ ఏ విధంగా చూసుకోవాలి, అలాగే అకౌంట్ ప్రొఫైల్ని ఏ విధంగా చూసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోలో ఈ యొక్క సెకండ్ పార్ట్లో మనం మిగిలిన ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో అనేది కేవలం బేసిక్ యూజర్స్ కోసం చేయడం జరుగుతుంది. ఎవరైతే యూట్యూబ్ని బాగా యూజ్ చేయగలరో మీరు మాత్రం ఈ యొక్క వీడియోని స్కిప్ చేయవచ్చు. ఎవరైతే సరిగ్గా యూజ్ చేయలేకపోతున్నారో వారు మాత్రం ఈ యొక్క వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న గమనిక, మన ఛానల్ తరపున టెలిగ్రామ్లో ఛానల్ అనేది రన్ అవుతుంది. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్లు అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు వాటిని చెక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం యూట్యూబ్లోకి ఏ విధంగా మనం సైన్ ఇన్ అవ్వాలి, అలాగే యూట్యూబ్లో మనం ఏ విధంగా నావిగేట్ అవ్వాలనేది మనం తెలుసుకున్నాం. ప్రీవియస్ వీడియోలో కొన్ని ఆప్షన్స్ మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మిగిలిన ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ అడ్రస్ అండ్ సెర్చ్ బార్ లో మనం youtube.com అని టైప్ చేయాలి, లేదంటే వై ప్రెస్ చేస్తే youtube.com అని వస్తుంది. ఇక్కడ వై ప్రెస్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. YouTube clickable dialog banner landmark clickable button guide visited link www.youtube.com search landmark search edit search button search. చూడండి, ఇక్కడ మనం ఇంతకుముందు వీడియోలో ప్రీవియస్ వీడియోలో యూట్యూబ్లోకి ఏ విధంగా సైన్ ఇన్ అవ్వాలో మనం తెలుసుకున్నాం. వన్స్ ఒకసారి మనం సైన్ ఇన్ అవుతే ప్రతిసారి మనం సైన్ ఇన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఆ యొక్క మెయిల్తోనే మనకి డైరెక్ట్ యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు నా యొక్క యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నేను కంట్రోల్ ఇస్తున్నాను. home dialog. ఇక్కడ నేను బీ ఫర్ బటన్ తో నేను నావిగేట్ అవుతున్నాను. Banner landmark clickable guide button. Clickable skip navigation button. Search landmark search button. ఓకే, సెర్చ్ గురించి మనం తెలుసుకున్నాం. Clickable search with your voice button. వాయిస్ సెర్చ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. Clickable create button. క్రియేట్ బటన్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో తెలుసుకున్నాం. Clickable YouTube apps button. యూట్యూబ్ యాప్స్ అనేవి మనకి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకున్నాం. Clickable notifications button. నోటిఫికేషన్ బటన్స్ అంటే మనం ఏదైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే, వాళ్ళు వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళ యొక్క వీడియో నోటిఫికేషన్స్ ఇక్కడ వస్తాయని మనం తెలుసుకున్నాం కదా. ఏ విధంగా ఓపెన్ చేయాలి కూడా తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ మరొకసారి బీ ఫర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. Clickable account profile photo that opens list of alternative accounts menu button sub menu. చూడండి, అకౌంట్ ప్రొఫైల్ మనం ఆల్రెడీ చూసాం. అకౌంట్ ప్రొఫైల్ ఏముంటుంది అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ట్యాబ్ క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నాను, లేదంటే ఎఫ్ క్లిక్ చేసిన పర్వాలేదు. ఇక్కడ ఎఫ్ ప్రెస్ చేస్తున్నాను. Navigation landmark clickable home tab selected. చూడండి, ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయింది. చూడండి, మనం ఎప్పుడైనా సరే మొబైల్లో మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి కింద బాటంలో యూట్యూబ్లో మనకి హోమ్, క్రియేట్, షార్ట్స్, సబ్స్క్రిప్షన్, అలాగే లైబ్రరీ అని చెప్పేసి వస్తాయి కదా. ఇప్పుడు కూడా మనం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు అది హోమ్ ట్యాబ్లోనే సెలెక్ట్ ఉంటుంది. ఇది హోమ్ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయింది. ఇక్కడ మరొకసారి నేను ఎఫ్ ప్రెస్ చేస్తున్నాను. Clickable explore tab. ఎక్స్ప్లోర్ ట్యాబ్, మనం ఇక్కడ ఈ యొక్క ట్యాబ్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం అన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు యూట్యూబ్లో. ఇక్కడ మరొకసారి ఎఫ్ ప్రెస్ చేస్తున్నాను. Clickable shorts tab. అలాగే షార్ట్స్ ట్యాబ్. ఓకే, ఇక్కడ మనం ఎంటర్ ఇస్తే మనం షార్ట్ వీడియోస్ ఏమైనా ఉంటే ఎవరైనా అప్లోడ్ చేస్తుంటారు కదా, ఆ యొక్క వీడియోస్ అన్ని మనకి ఇక్కడ రావడం జరుగుతాయి షార్ట్ వీడియోస్ లో. ఇక్కడ మరొకసారి ఎఫ్ ప్రెస్ చేస్తాను. Clickable subscriptions tab. చూడండి, సబ్స్క్రిప్షన్ ట్యాబ్. ఓకే, ఈ యొక్క సబ్స్క్రిప్షన్ ట్యాబ్ అంటే మనం ఇది సెలెక్షన్ చేసుకుని మనం ఏమైతే ఛానల్స్ ని మనం సబ్స్క్రైబ్ చేసామో ఆ యొక్క ఛానల్ లిస్ట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ సబ్స్క్రిప్షన్ ట్యాబ్ పై నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇది సెలెక్ట్ అవుతుంది. Enter. Selected. చూడండి, ఇక్కడ సెలెక్ట్ అయింది. మరొకసారి మీకు వినిపిస్తాను. ఇన్సర్ట్ ట్యాబ్ ఇస్తున్నాను. NVDA plus tab. Subscriptions tab focused selected 1 of 1. చూడండి, ఇది మనకు సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను హెచ్ ప్రెస్ చేస్తున్నాను. హెచ్ ఫర్ హెడ్డింగ్స్ కి. ఓకే, Subscriptions heading level 3. చూడండి, ఇక్కడ హెడ్డింగ్ లెవెల్ 3 అని వచ్చింది కదా. ఇక్కడ నేను డౌన్ ఎరోతో నావిగేట్ అవుతున్నాను, లేదంటే మనం బీ ఫర్ బటన్ తో కూడా మనం నావిగేట్ అవ్వచ్చు. ఇక్కడ నేను డౌన్ ఎరో ఇస్తున్నాను. Clickable tab PR Tech Creations. New content available. PR Tech Creations అంటే ఇది ఒక ఛానల్. అంటే నేను ఈ మెయిల్ తో PR Tech Creations ఛానల్ అనేది నేను సబ్స్క్రైబ్ చేశాను కాబట్టి ఇది ఛానల్ లిస్ట్ లో ఈ యొక్క ఛానల్ అనేది ఉంది. ఓకే, నేను మరొకసారి డౌన్లోడ్ చేస్తున్నాను. Clickable Narthu Saram tab. చూడండి, నర్తు సారాం. ఓకే, ఇది ఒక మా ఫ్రెండ్ ఛానల్ అది. ఈ యొక్క ఛానల్ అనేది నేను సబ్స్క్రైబ్ చేశాను. ఓకే, మరొకసారి ఇక్కడ ఎఫ్ ప్రెస్ చేస్తున్నాను. Clickable PJ Music World tab.
చూడండి పీజే మ్యూజిక్ వరల్డ్ ట్యాబ్ ఇది ఒక ఛానల్ అన్నమాట. Clickable Prasad Tech Vision tab. అలాగే ప్రసాద్ టెక్విజన్ ట్యాబ్ ఇది ఒక ఛానల్. ఓకే, ఛానల్స్ అన్ని ఒక ట్యాబ్ లిస్ట్ లాగా మనకి రావడం జరుగుతాయి. ఇక్కడ ఎఫ్ ప్రెస్ చేసిన పర్లేదు మీరు, లేదంటే మీరు డౌనర్తో మీరు నావిగేట్ అయినా, లేదంటే ట్యాబ్ ద్వారా మీరు నావిగేట్ అయినా పర్వాలేదు. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను మన పియర్ టెక్ క్రియేషన్స్ ఛానల్ అనేది నేను ఓపెన్ చేస్తాను. మనకి అందులో సబ్స్క్రిప్షన్ లిస్ట్ ఏ విధంగా ఉంది, అలాగే వీడియోస్ ఎన్ని ఉన్నాయి, అలాగే ప్లేలిస్ట్లు ఎన్ని ఉన్నాయి అనేది మనం చూడాలి. కాబట్టి ఇక్కడ నేను అపేర్ చేస్తున్నాను. Clickable tab PJ, clickable tab Narthus, clickable tab PR Tech Creations. New content available. చూడండి పిఆర్ టెక్ క్రియేషన్స్ ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఛానల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Selected. చూడండి ఇది సెలెక్ట్ అయింది. ఒకసారి మీకు చూపిస్తాను. NVDA plus tab PR Tech Creations tab focused selected 1 of 1. చూడండి ఇది మనకు సెలెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బి ఫర్ బటన్ అనేది నేను ప్రెస్ చేస్తున్నాను. బి ప్రెస్ చేస్తున్నాను. Main landmark unsubscribe from PR Tech Creations. చూడండి అన్సబ్స్క్రైబ్ పిఆర్ టెక్ క్రియేషన్స్ అంటే ఇది సబ్స్క్రైబ్ చేస్తుంది కాబట్టి అన్సబ్స్క్రైబ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఒకసారి అక్కడ నేను అపేర్ చేస్తున్నాను. ఒకసారి 386 subscribers. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 386 సబ్స్క్రైబర్స్ అయితే మనకి ఛానల్ కి అయితే ఉన్నారు. Clickable PR Tech Creations. చూడండి పిఆర్ టెక్ క్రియేషన్స్ 386 subscribers. 386 సబ్స్క్రైబర్స్. ఇక్కడ నుంచి మనం డౌనర్ యూజ్ చేయొచ్చు, లేదంటే మనం ట్యాబ్ కి అనేది మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను డౌనర్ తో నావిగేట్ అవుతున్నాను. చూడండి Button unsubscribe from PR Tech Creations. అన్సబ్స్క్రైబ్. Clickable button current setting is for all notifications. ఆల్ Tap to change your నోటిఫికేషన్ ఉంది. ఇది మరొకసారి నేను డౌనర్ చేస్తాను. button creations. క్రియేషన్స్. Clickable tab selected home. చూడండి ఈ యొక్క పిఆర్ టెక్ క్రియేషన్స్ లో మళ్ళీ మనకి ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి. హోమ్, అలాగే వీడియోస్, ప్లేలిస్ట్ అని ట్యాబ్స్ ఉంటాయి కదా. ఇక్కడ ప్రజెంట్ అయితే హోమ్ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ హోమ్ ట్యాబ్ లో పిఆర్ టెక్ క్రియేషన్ సంబంధించిన సబ్స్క్రైబ్ లిస్ట్ ఎంత ఉంది, అలాగే మనం అన్సబ్స్క్రైబ్ చేయాలా, లేదంటే ఆల్ నోటిఫికేషన్ ఏముంది అనేది మనం చూసుకోవడానికి ఇక్కడ వీలుగా ఉంది. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Tab videos. ట్యాబ్ వీడియోస్. ఇక్కడ మనం ఎంటర్ ఇస్తే వీడియోస్ అనేది సెలెక్ట్ అయ్యి పిఆర్ టెక్ క్రియేషన్స్ లో ఉన్న వీడియోస్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి Tab playlists. ప్లేలిస్ట్లు, Tab channels. ఛానల్స్, Tab about. అబౌట్, Clickable button search. బటన్ సెర్చ్. ఇక్కడ మనం సెర్చ్ పై మనం ట్యాప్ చేసి మనకి ఏదైతే పిఆర్ టెక్ క్రియేషన్ సంబంధించిన ఛానల్స్ లో ఆ యొక్క ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఆ యొక్క వీడియోస్ సెర్చ్ చేసి మనం వాచ్ చేయవచ్చు. Blank. Click up tab videos. ఓకే, Tab selected home. హోమ్. Clickable button creations. చూడండి Clickable tab selected home. హోమ్ ఉంది కదా. Tab videos. వీడియోస్. ఇక్కడ ఆ యొక్క వీడియో ట్యాబ్ వీడియో మనం ఎంటర్ ఇచ్చామనుకోండి, ఈ యొక్క వీడియో ట్యాబ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter selected. ఇప్పుడు నేను H4 ఎడిటింగ్ తో వెళ్తున్నాను. వీడియోస్ అని మనకు చూపిస్తాయి ఇక్కడ. Clickable how to use and navigate YouTube and desktop laptop for visually impaired by PR Tech Creation 17 minutes no views link heading level 3. చూడండి ఇది మనకి ఇక్కడ నుంచి నేను అక్కడ వీడియో పై నేను వీడియో ట్యాబ్ పై ఎంటర్ ఇస్తే ఆ వీడియో ట్యాబ్ అనేది సెలెక్ట్ అయింది. ఇక్కడ H4 ఎడిటింగ్స్ తో నేను వీడియో బై వీడియో నేను నావిగేట్ అవుతున్నాను. చూడండి Clickable how to use table of contents and references tab MS Word for visually impaired by PR Tech Creations 14 hours ago 18 minutes 22 views link heading level 3. చూడండి ఈ విధంగా. Clickable how to hide and unhide folders and files in desktop or laptop for visually impaired by PR Tech Creations 12 minutes 37 seconds no views link heading. Clickable how to create Gmail account in desktop or laptop for visually. ఇవన్నీ కూడా మనకి షెడ్యూల్ లో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా న్యూ యూజ్ అని చెప్తుంది. Clickable how to use footnote and references tab MS Word for. చూడండి ఈ విధంగా మనం H4 ఎడిటింగ్స్ తో మనం ఆ వీడియోస్ కి అయితే మనం నావిగేట్ అవ్వచ్చు. అంటే వన్ బై వన్ మనం వీడియోస్ మనం చూసుకోవచ్చు. మనకు ఒకవేళ వీడియో కావాలనుకుంటే ఎంటర్ ఇస్తే ఆ యొక్క వీడియో అనేది మనకి ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇక్కడ నేను మరొకసారి Heading level 3 link minutes. Heading level 3 link how to use footnote and reference. Clickable Premiere 6 heading level clickable button action Premieres 18/. ఇక్కడ నేను అపేర్ చేస్తున్నాను. మీకు వీడియో ట్యాబ్ అనేది చూపించాను కదా, ఈ విధంగా వీడియోస్ చూసుకోవాలనేది. Heading level 3 link create heading left clickable button action menu. 22 views bullet for heading clickable button action men Premieres 20 heading level 3 link mid heading level 3 link how to use and navigate clickable blank. Clickable button collapsed uploads. Clickable button search. Tab about. Tab channels. Tab playlists. Tab selected videos. చూడండి మనకి వీడియో ట్యాబ్ అనేది సెలెక్ట్ చేసాం. ఓకే, వీడియో ట్యాబ్ మనం సెలెక్షన్ చేసాం. ఇప్పుడు మనం ప్లేలిస్ట్ ట్యాబ్ అనేది సెలెక్షన్ చేద్దాం. Tab playlists. చూడండి ట్యాబ్ ప్లేలిస్ట్. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఈ యొక్క ప్లేలిస్ట్ ట్యాబ్ అనేది సెలెక్ట్ అవుతుంది. Enter selected. ఓకే, ఇది మనం సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ యొక్క పిఆర్ టెక్ క్రియేషన్స్ లో ఉన్న ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లను చూసుకోవాలంటే ఇక్కడ మనం H4 ఎడిటింగ్స్ ఇక్కడ H ప్రెస్ చేస్తున్నాను. Clickable YouTube tutorials link heading level 3. చూడండి యూట్యూబ్ ట్యుటోరియల్స్. Clickable Gmail tutorials link heading level 3. చూడండి Gmail ట్యుటోరియల్స్. Clickable MS Excel new settings and options tutorials link heading level 3.
ఇది ఒక ప్లేలిస్ట్. Clickable WhatsApp tutorials and system link heading level 3. చూడండి వాట్సాప్ ట్యూటోరియల్స్. Clickable video editing tutorials link heading level. వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్. Clickable MS PowerPoint tutorials link heading level 3. MS పవర్ పాయింట్ ట్యూటోరియల్స్. Clickable computer tutorials link heading level 3. కంప్యూటర్ ట్యూటోరియల్స్. Clickable MS Word tutorials link heading level 3. MS వర్డ్ ట్యూటోరియల్స్. Clickable MS Excel reports link heading level 3. MS ఎక్సెల్ రిపోర్ట్స్ ఇది ఒక ట్యూటోరియల్, ఇది ఒక ప్లేలిస్ట్ ఇది. Clickable PR MS Excel starting videos link heading level 3. చూడండి పిఆర్ స్టార్టింగ్ ఎక్సెల్ ఆ యొక్క ట్యూటోరియల్స్ సంబంధించిన ప్లేలిస్ట్ ఇది. Clickable PR motivational topics link heading level 3. చూడండి ఈ విధంగా మనం ప్లేలిస్టులు చూసుకోవచ్చు. ఓకే, ఇక మనం ఏదో ఒక ప్లేలిస్ట్ చూద్దాం. Clickable PR MS Excel. Clickable MS Excel reports link heading level 3. ఓకే, Clickable MS Word tutorials link heading level 3. చూడండి MS వర్డ్ ట్యూటోరియల్స్ ఈ యొక్క ప్లేలిస్ట్ నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ దానికోసం View full playlist visited link. Clickable heading level 3 link MS Excel reports. Clickable visited link view full playlist. Clickable MS Excel reports link heading level 3. Clickable PR MS Excel starting videos link heading level 3. చూడండి ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది మనకి సెలెక్ట్ అవుతుంది. అది Enter. ఇప్పుడు మనం వీడియోస్. Main landmark clickable complementary landmark. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ క్రియేషన్స్ 100. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వీడియో అనేది ప్లే చేశాను. మనకి ఇక్కడ వన్ బై వన్ మనకి ఈ యొక్క ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. దానికోసం ఇక్కడ మనం మరొకసారి హెచ్ ప్రెస్ చేస్తుంటే ఆ యొక్క ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ అనేవి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ హెచ్ ప్రెస్ చేస్తున్నాను. Clickable main landmark clickable how to use MS Excel visually impaired and others please watch this video heading level 1. చూడండి మన ఛానల్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఇదే. ఓకే, నేను హెచ్ ప్రెస్ చేస్తున్నాను. Clickable PR MS Excel starting videos visited link heading level 3. మరొకసారి హెచ్ ప్రెస్ చేస్తున్నాను. Clickable how to use MS Excel visually impaired and others please watch. Clickable how to create password and set name in MS Excel sheet visually impaired and others heading level 4 link. చూడండి ఇక్కడ హెచ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తాను. Clickable how to use auto fit hide sheet and unhide sheet in MS. మరొకసారి హెచ్ ప్రెస్ చేస్తున్నాను. Clickable how to use autofill in MS Excel visually impaired. Clickable how to use merge in MS Excel visually impaired and others please watch this video. చూడండి ఈ విధంగా మనం ఆ యొక్క ప్లేలిస్ట్ పై ఎంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం హెచ్ ప్రెస్ చేసుకుంటా వీడియో బై వీడియో మనం వాచ్ చేయవచ్చు. ఓకే, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఓకే, మనకి ఇప్పుడు ప్లేలిస్ట్ ట్యాబ్ అనేది మనం చూసాం, వీడియో ట్యాబ్ చూసాం, అలాగే ప్లేలిస్ట్ ట్యాబ్ చూసాం. తర్వాత కావాలంటే అబౌట్ ట్యాబ్ అలాగే ఆ ఛానల్ ట్యాబ్ కూడా మనం చూసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, ఇక్కడ కంట్రోల్ ఇస్తున్నాను నేను. CTRL plus home dialog. ఇక్కడ B4 బటన్. Banner landmark clickable guide button. Clickable skip navigation search landmark search clickable search with your voice but clickable create button. Clickable YouTube apps button. Main landmark clickable how to use MS Excel visually impaired and others please watch this video heading level 1. ఇప్పుడు మనం ప్లేలిస్ట్ లో ఉన్నాం. ప్లేలిస్ట్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ నేను ఆల్ట్ లెఫ్ట్ వేస్తున్నాను ప్రీవియస్ పేజ్ కి. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ పేజ్ కి వచ్చాం. 10 comments heading level 2. చూడండి Main landmark clickable YouTube tutorials link heading level 3. YouTube tutorials link heading level 3. మనం యూట్యూబ్ ట్యూటోరియల్స్ లో ఉన్నాం. ఇక్కడ మరొకసారి ఆల్ట్ లెఫ్ట్ వేస్తున్నాను ప్రీవియస్ పేజ్ కి. ఓకే, ఇప్పుడు మనం Clickable heading level 3 link minutes no views how to use and clickable button collapsed sort by. CTRL plus home dialog. Banner landmark clickable guide button. ఇక్కడ B4 బటన్ తో నేను వెళ్తున్నాను. Clickable skip navigation search land clickable search with your voice but clickable create button clickable YouTube clickable notification clickable account main landmark unsubscribe from PR Tech Creations button. ఇక్కడ మనకి B4 బటన్ తో వస్తే ఇక్కడ మనం రావడం జరిగింది. ఇక్కడ మనం F ప్రెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. Clickable current setting is for all notification clickable home tab. చూడండి హోమ్ టాబ్. Videos tab selected. వీడియోస్ టాబ్ అనేది సెలెక్ట్ అయింది. Playlists tab. ప్లేలిస్ట్ టాబ్ అనేది మనం ఇంతకుముందు చూసాం కదా. ప్లేలిస్ట్ అనేవి ఛానల్లో ఏ విధంగా చెక్ చేయాలని చూసాం. Channels tab. చూడండి ఛానల్స్ టాబ్, ఇది మనం చూడాలని చూడొచ్చు. About tab. అబౌట్ టాబ్, అబౌట్ లోకి వెళ్ళి ఛానల్ అనేది ఎప్పుడు క్రియేట్ అయింది లేదంటే ఆ యొక్క ఛానల్ యూజ్ ఏ విధంగా ఉంటే మనం చూసుకోవచ్చు కావాలనుకుంటే. Clickable search button. సెర్చ్ బటన్. ఓకే, ఈ విధంగా ఒక ఛానల్ మనం ఈ విధంగా వాచ్ చేయవచ్చు. ఒక ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసిన ఛానల్లోకి ఈ విధంగా మనం నావిగేట్ అయ్యి ఆ యొక్క ఛానల్లో ఉన్న వీడియోస్ని ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక ఛానల్ని ఏ విధంగా చూడాలో మనం తెలుసుకున్నాం. ఓకే, తర్వాత మనం చూసిన వీడియోస్ ఉంటాయి కదా, వాటి యొక్క హిస్టరీ మరి ఏ విధంగా మనం చెక్ చేయాలి అనేది తెలుసుకుందాం. youtube.com/CTRL plus home YouTube click. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇప్పటివరకు కూడా ఒక ఛానల్లోకి సబ్స్క్రిప్షన్ ట్యాబ్ సెలెక్షన్ చేసుకుని ఒక ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటే మనం సబ్స్క్రైబ్ చేసిన ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి వీడియోస్ని ఏ విధంగా ఆ యొక్క వీడియో ట్యాబ్ని ఏ విధంగా సెలెక్షన్ చేయాలి, అలాగే ప్లేలిస్ట్ ట్యాబ్ అనేది ఏ విధంగా సెలెక్షన్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం రీసెంట్గా వాచ్ చేసిన వీడియోస్ ఎక్కడ ఉంటాయి, మనం రీసెంట్గా సెర్చ్ చేసి వాచ్ చేస్తాం కదా, రీసెంట్గా వాచ్ చేసిన వీడియోస్ యొక్క హిస్టరీ ఎక్కడ ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ నేను F ప్రెస్ చేసుకుంటూ వెళ్తాను. Banner landmark click search landmark clickable search clickable create but clickable YouTube clickable notification clickable account profile navigation landmark clickable explore tab. Explore tab. Clickable shorts tab. Shorts tab. Clickable subscriptions tab. Subscription tab. Clickable library tab. Library tab. ఓకే, ఇక్కడ లైబ్రరీ ట్యాబ్ పై మనం ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తే ఏమవుతుందంటే
మనం లైబ్రరీ అంటే మనం మొబైల్లో చూస్తుంటాం. మనం రీసెంట్గా వాచ్ చేసిన వీడియోస్ చూడాలంటే లైబ్రరీలోకి వెళ్ళి మనం చూస్తాం. ఓకే, లైబ్రరీలోకి వెళ్ళి చూడాలంటే ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను కూడా. Enter. Selected. ఇది మనకు సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను హెచ్ ఫర్ ఎడ్డింగ్స్ లో నేను నావిగేట్ అవుతున్నాను. Subscriptions heading level 3. మరొకసారి హెచ్ ప్రెస్ చేస్తున్నాను. More from YouTube heading level 3. మరొకసారి హెచ్ ప్రెస్ చేస్తున్నాను. Main landmark history visited link heading level 2. మరొకసారి హెచ్ ప్రెస్ చేస్తున్నాను. Clickable how to use MS Excel visually impaired and others. Please watch this video by PR Tech Creations 1 year ago. 19 minutes 382 views. Link heading level 3. చూడండి, ఇంతకు ముందు సబ్స్క్రిప్షన్ ట్యాబ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ యొక్క పిఆర్ టెక్ క్రియేషన్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మనం ప్లేలిస్ట్ అనేది ప్లే చేసాం కదా. ప్లేలిస్ట్కి వెళ్ళి ఒక వీడియో అనేది ప్లే చేసాం కదా. ఆ యొక్క వీడియో రీసెంట్ గా మనం చూసాం కాబట్టి ఆ యొక్క వీడియోని ఇక్కడ మనకు చూపిస్తుంది లైబ్రరీలో. ఓకే, ఈ యొక్క వీడియోని మనం మళ్ళీ ప్లే చేసుకోవాలని ఇక్కడ ఎంటర్ ఇస్తే ఈ యొక్క వీడియో అనేది ప్లే అవుతుంది. మరొకసారి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, మరొక వీడియో చూపిస్తుంది. Clickable how to use arithmetic functions in MS Excel visually impaired and others. Please watch this video by. చూడండి, ఈ యొక్క వీడియోని అయితే నేను ప్రీవియస్ గా యూట్యూబ్ వీడియో చేశాను కదా, పార్ట్ 1. ఆ యొక్క వీడియోలో ఈ యొక్క వీడియో నేను వాచ్ చేశాను కాబట్టి రీసెంట్ వాచ్ వీడియోస్ లో లైబ్రరీలో ఈ యొక్క వీడియో అయితే చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం రీసెంట్ గా వాచ్ చేసిన వీడియోస్ ని రీసెంట్ హిస్టరీని మనం ఈ విధంగా చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఈ యొక్క లైబ్రరీ ట్యాబ్ లో. ఓకే, తర్వాత మనం హిస్టరీ ఏ విధంగా చెక్ చేయాలి, ఆ యొక్క హిస్టరీలో మనం చూసిన వీడియోస్ ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను కంట్రోల్ ఇస్తున్నాను. CTRL plus home dialog. ఇక్కడ F తో నావిగేట్ అవుతున్నాను. Banner landmark clickable search clickable clickable YouTube clickable notification clickable account navigation clickable explore tab clickable shorts tab clickable subscriptions tab clickable library tab selected. చూడండి, ఇక్కడ మనకి లైబ్రరీ సెలెక్ట్ అయింది. ఓకే, మనం లైబ్రరీ ట్యాబ్ లోకి ఏ విధంగా వెళ్ళాలి, అలాగే లైబ్రరీ ట్యాబ్ లో మనం రీసెంట్ గా వాచ్ చేసిన వీడియోస్ ఏ విధంగా చూసుకోవాలి మనం చూసాం. ఓకే, ఇక్కడ మరొకసారి F ప్రెస్ చేస్తున్నాను. Clickable history tab. చూడండి, హిస్టరీ ట్యాబ్ ఇక్కడ ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం హిస్టరీ అంటే మనం రీసెంట్ గా వాచ్ చేసిన వీడియోస్ ఆల్రెడీ మనం లైబ్రరీలో చూసాం. ఓకే, కానీ ఇక్కడ హిస్టరీ ట్యాబ్ లో ఏంటంటే అక్కడ మనం అక్కడ నుంచి చూడొచ్చు, అలాగే ఆ యొక్క రీసెంట్ గా చూసిన వీడియోస్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. Selected. ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు హెచ్ ఫర్ ఎడిటింగ్ తో నేను నావిగేట్ అవుతున్నాను. Subscriptions heading level 3. More from YouTube heading level. Main landmark clickable how to use MS Excel visually impaired and others. Please watch this video by PR Tech Creations 19 minutes 382 views. Link heading level 3. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ రావడం జరిగింది కదా. ఈ విధంగా ఇప్పుడు నేను హెచ్ ఫర్ ఎడిటింగ్ ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తాను. చూడండి, heading level 3 link minutes 382 views. చూడండి, మనకి 382 వ్యూస్ అని చెప్పేసి చూపిస్తుంది. Clickable button remove from watch history. చూడండి, రిమూవ్ ఫర్ వాచ్ ఫ్రమ్ హిస్టరీ. చూడండి, remove clickable button remove from watch history. వాచ్ హిస్టరీ ఇక్కడ ఎంటర్ ఇస్తే మనకి ఈ యొక్క రీసెంట్ వాచ్ హిస్టరీ నుంచి ఇది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. All views of this video removed from history. All views of this video removed from history. చూడండి, మనకి హిస్టరీ నుంచి ఇది రిమూవ్ అయిపోయింది. ఈ విధంగా మనం హిస్టరీ ట్యాబ్ లోకి వచ్చి మనం రీసెంట్ గా చూసిన వీడియోస్ ని ఈ విధంగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. All views of this video removed from history. Blank. Yesterday. Clickable heading level 3 link how to use arithmetic functions in MS Excel. చూడండి, yesterday నిన్న మనం చూసాం ఆ యొక్క వీడియోలో. ఈ యొక్క వీడియోని దీన్ని కూడా మనం కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హిస్టరీ ట్యాబ్ అనేది మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది. ఇక్కడ మరొకసారి కంట్రోల్ ఇస్తున్నాను. CTRL plus home dial. నెక్స్ట్ ఆప్షన్ ఉందో చూద్దాం. Banner land clickable search but clickable YouTube apps button clickable notifications button clickable account profile navigation landmark clickable explore tab. Explore tab. Clickable shorts tab. Shorts tab. Clickable subscriptions tab. Subscription tab. Clickable library tab. Library tab. Clickable history tab selected. ఓకే, మనకి హిస్టరీ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయింది, మనం చూసాం. Clickable your videos tab. యువర్ వీడియోస్ ట్యాబ్. ఓకే, ఇది యూట్యూబ్ ఛానల్ ఉన్న వారికి వారి యొక్క వీడియోస్ ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను ఎఫ్ ప్రెస్ చేస్తున్నాను. మరి Clickable watch later tab. వాచ్ లేటర్ ఇది మనకు అవసరం లేదు. Clickable liked videos tab. లైక్ వీడియోస్ ట్యాబ్. మనం లైక్ చేసిన వీడియోస్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, మనం మెయిల్ ద్వారా లైక్ చేస్తున్న వీడియోస్ అన్ని అవన్నీ ఇక్కడ ఉంటాయి. Clickable PR Tech Creations tab. ఇక్కడ నుంచి మనకి మనం ఏవైతే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం యూట్యూబ్ ని ఈ విధంగా యూజ్ చేయవచ్చు. యూట్యూబ్ లో మనం ఈ విధంగా నావిగేట్ అవ్వచ్చు విత్ షార్ట్ కట్స్ తో. అలాగే మనం యూట్యూబ్ లో రానున్న వీడియోస్ లో ఒక వీడియోని ప్లే చేసిన తర్వాత ఆ యొక్క వీడియోలో షార్ట్ కట్స్ ఏ విధంగా యూజ్ చేయాలి అంటే ఫుల్ స్క్రీన్, అలాగే పాస్ చేయడం, ప్లే చేయడం, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్, అలాగే షేర్ చేయడం, కామెంట్ చేయడం, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.